చంటి సింధూర విషయంలో ఇప్పుడండి అసలు కథ మొదలైంది. చంచలమ్మకి ఒక్కొక్కటిగా అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఆఖరికి చంటినే సింధూర మెడలో తాళి కట్టాడన్న విషయం కూడా తెలిసింది. కోపంతో ఊగిపోయి కేశవతో చెప్పేస్తూ ఉంటుంది, నేను చంపేస్తాను వాడిని, తిన్నింటి వాసాలు లెక్క పెడతాడా వాడు, బలవంతంగా తాళి కట్టుంటాడు అని. ఇక కేశవ చంటిని రమ్మని చెప్పుంటాడు. ఇక చంటిని తీసుకుని వస్తాడు బసవ. చంటిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చంటి అని గట్టిగా కౌగిలించుకుంటుంది. అయితే చంచలమ్మ ఒక్క అరుపు అరిచి సింధూరాన్ని వెనక్కి లాక్కొని వస్తుంది. ఇక వాడిని చంపేస్తాను అంటూ రవి వాళ్ళతో కొట్టిస్తుంది. అలాగే గన్ తీసుకొని వచ్చి చంటిని కాల్చేయబోతూ ఉంటుంది. అప్పుడు చంచలమ్మని సింధూర ఆపుతుంది. అత్తమ్మ, ఎందుకు ఇలా చేస్తున్నావు? చంటి ఎవరో తెలుసా? నా మెడలో తాళి కట్టిన నా భర్త అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. చంచలమ్మనే ఎదిరించిందా సింధూర అన్నట్టుగా చంచలమ్మ షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ తెగువ, ఇన్ని రోజులు చూపించిన ప్రేమ ఎట్టుపోయింది నా కోడలి మీద అన్నట్టు గుండె పగిలేంత షాక్లోకి వెళ్ళిపోతుంది చంచలమ్మ. మరి మొత్తం మీద సింధూర చంచలమ్మ మధ్య ఏం జరగబోతుంది కమింగ్ ఎపిసోడ్స్లో